దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరలా ఈ యొక్క 36వ రోజులోకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరొకసారి ఈ విధంగా మీతో కలిసి వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక వాక్యం చదువుకుందాం. ఈ నేటి దినంలో వాక్యాన్ని ధ్యానిస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లోకమును దాని ఆశను గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడంట నిరంతరం కూడా నిలుస్తూ ఉంటాడట కదండి. చూడండి, ఈ లోకంలో ఉంటున్న ఆశ, ఈ లోకము గతించిపోతుందేమో కానీ దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము నిలుస్తూ ఉంటాడట. చూడండి, అందుకనే దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడంటే, మొదటిగా నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. చూడండి, అదేవిధంగా మనం దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ మనం ముందుకు కొనసాగుతున్న వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే, చూడండి, నిత్యము ఆయన పరలోక రాజ్యంలో దేవుడు మనకు చోటును అనేది అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడండి. చూడండి, మరల వాక్యంలో ఉంటుంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే కదా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని అంటది కదండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడంట. ఇహమందును చూడండి, అపోస్తలులు వారు హతసాక్షులు అయిపోయినప్పటికీ దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క చిత్తాన్ని వారు నెరవేరుస్తూ ముందుకు కొనసాగిన వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాం. కనుక చూడండి, వారు ఇప్పటి వరకు వారి యొక్క విశ్వాసము ఇంకా బ్రతికే ఉన్నదండి. ఇంకా ప్రతి ఒక్కరు వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు కదండి. అందుకనే దేవుని చిత్తమును జరిగించువాడు ఎప్పటి వరకు అంటే నిరంతరము నిలుస్తూ ఉంటాడట. ఆ యొక్క పరలోక రాజ్యంలో కూడా చోటును సంపాదించుకుంటాడు. కనుక లోకము దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ లోకము దాని ఆశయు అన్ని గతించిపోతాయేమో కానీ, ఈ లోకము కూడా గతించిపోతుందేమో కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలవబోతున్నాడు. ఈరోజు ప్రతి విషయంలో నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిగా నువ్వు ఉండు. ఇదిగో నిశ్చయంగా నీ ఆశ భంగము కానేరదు. ముందు రానున్న ఆ యొక్క పరిస్థితులు వస్తూనే ఉంటాయి, కానీ నీ ఆశ మాత్రం భంగము కానేరదు కదండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ సొంత కార్యకలాపాలను మీరు చూచుకొనక దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న వారిగా కూడా మీరు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక ఏ విషయంలో కూడా మీరు తొట్టిల్లక ప్రభు యందు నిరీక్షణ ఉంచి మీరు ముందుకు కొనసాగండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుడు నిరంతరం నిన్ను ఆ పరలోక రాజ్యంలోకి దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఆ పరలోక రాజ్యంలో నువ్వు నిరంతరం నిలవబోతున్నావు కదండి. చూడ, ప్రభువా అని నన్ను పిలుచువాడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు. ఎవరు ప్రవేశిస్తారంట? దేవుని యొక్క చిత్తమును జరిగించువాడే ప్రవేశిస్తాడట. ఇక్కడ కూడా దేవుని చిత్తము జరిగించిన వాడు ఎప్పటి వరకు నిరంతరము నిలుచును అని అంటున్నాడు. కనుక ఈరోజు వరకు మీ యొక్క సొంత కార్యకలాపాలలో మీరు జీవించినారేమో, మీ యొక్క సొంతంది మీది మీరు చూసుకుంటూ మీరు బ్రతికినారేమో ఎన్ని నాళ్ళు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడండి. దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ మీరు ముందుకు కొనసాగండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు అనేకులకు సాక్షులుగా. చూడండి, అపోస్తులలో ఈరోజు మనం వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామనంటే
పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, మత్తయి కావచ్చు, వీరినందరినీ మనం ఇప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ఎందుకు జ్ఞాపకం ఉంచుకుంటున్నాం అని అంటే వారు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించారండి. వాళ్ళ యొక్క సొంత అవసరతలు వాళ్ళు చూసుకోలేదు, కానీ వారు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ వారు ముందుకు కొనసాగారు. కాబట్టి వాళ్ళు ఈ నేటి వరకు కూడా వాళ్ళు నిలిచే ఉన్నారు ప్రతి ఒక్కరి హృదయాలలో కదా. ప్రతి ఒక్కరి హృదయాలలో వాళ్ళు నేటి వరకు నిలిచే ఉన్నారు. వారు నేటి వరకు వారు జీవిస్తూనే ఉన్నారు. కనుక ఏ విషయంలో కూడా నువ్వు ఆ ముందుకు లోక సంబంధంగా నువ్వు తొట్టిల్లకు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తూ ముందుకు కొనసాగడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. శ్రమల యందు ఓర్పు గలవాడిగా నువ్వు ముందుకు కొనసాగు. దేవుడు ఖచ్చితంగా అనేక తరములు నిన్ను గుర్తుంచుకొనబోతున్నారు. రానున్న తరములు నిన్ను గుర్తుంచుకొనబోతున్నారు. రానున్న తరములలో కూడా నువ్వు నిలవబోతున్నావు. నీ విశ్వాసం అనేది నిలవబోతుంది. కనుక ఈ లోకము దీని ఆశయు గతించిపోతుందేమో, కానీ నువ్వు మాత్రం నిరంతరం నిలవబోతున్నావు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నట్లయితే. కనుక ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించండి. అందరు కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి, ఈ యొక్క 36వ రోజు కూడా తండ్రి ఇదిగో నాయన బిడ్డలతో కలిసి ఈ విధంగా నేను ప్రార్థించి ఇదిగో నాయన వాక్యాన్ని పంచుకునే గొప్ప కృపను దయచేసినందుకైనా నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. నాయన ఎంతమంది బిడ్డలు ఇదిగో నాయన ఈరోజు ఈ యొక్క వర్తమానం విన్నారో ప్రతి ఒక్కరు నాయన నీ చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా ఇది మొదలుకొని నాయన బిడ్డలు ముందుకు కొనసాగుదురుగాక. అటు నీ కృప నీ కనికరము చేత నాయన బిడ్డలను నాయన నింపమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. అనేకులకి వర్తమానాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మా ముగింపు సభ కొరకు మీరు అందరు కూడా సిద్ధపడండి. ఈ నెల 20వ తేదీ రోజు సాయంత్రం 5 గంటలకే సభ ప్రారంభమవ్వబోతుంది. కప్పాడ్ చౌరస్తా జనసంఘ మండల్. కనుక మీరు మీ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు వచ్చి ప్రభు యొక్క మార్గంలో మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క రాజ్యాన్ని మనం అందరం కూడా కడదాం. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.